సంక్రాంతి బరిలో బాలయ్య గారి మూవీ ఉందంటే బాక్సాఫీస్ దగ్గర కనిపించే ఆ కిక్కే వేరు. గత ఏడాది బాలకృష్ణ గారి మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకపోవడంతో మంచి ఆకలి మీద ఉన్నారు ఎంబీకే ఫ్యాన్స్. దీంతో ఈ పండుగకు డాకు మహారాజుగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశారు బాలకృష్ణ గారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఊపులో ఉన్నారు బాలయ్య బాబు. ఆయనకి అదే రేంజ్లో సక్సెస్ రేట్ ఉన్నటువంటి దర్శకుడు కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ జత కలవడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యులు భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ గారి సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించగా శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతల్లా, బాబీ డియోల్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్, హిమజ తదితరులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలైతే పోషించి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అఖండమైన విజయాన్ని సొంతం చేసుకోవడంలో కీలకమైన పాత్రలైతే పోషించారు. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్నటువంటి డాకు మహారాజ్ ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం గడిచేసరికి దాదాపు 170 కోట్లకు పైగా వసూలను రాబట్టి 200 కోట్ల దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలైతే చెబుతున్నాయి. ఇదిలా ఉండగా అతి త్వరలో డాకు మహారాజ్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. సమాజంలో జరిగే అవినీతిని అరికట్టడానికి డాకుగా మారినటువంటి బాలయ్య ఆ రోల్ను కంటిన్యూ చేసే విధంగా సీక్వెల్లో మరింత పవర్ఫుల్గా ప్రతి సీన్లో గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా బాలయ్య గారి క్యారెక్టర్ను డిజైన్ చేసినట్లుగా, ముఖ్యంగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో డాకు మహారాజ్ సీక్వెల్ ఉండే విధంగా మేకర్స్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి డాకు మహారాజ్ సీక్వెల్పై వస్తున్నటువంటి రూమర్స్పై నిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.